పక్కింటి ఆంటీని ఆ పనికి ఎలా ఒప్పించాలి? ఇలా చేయండి చాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 9. మిగతావి మన ఛానల్లో ఉన్నాయి చూడండి. మా పాప స్కూల్ మొదలైన రోజు. ఆ రోజు తెల్లవారుతుండగానే నా గుండె లేచిపోయింది. నా చిన్నపాప పుస్తకాలు, బ్యాగు సిద్ధం చేసి ఒక్కసారి నా ఒడిలో వేసుకుని బోసిపోయాను. వాడు నన్ను అర్థం చేసుకున్నట్లుగా నన్ను పట్టుకొని అన్నాడు, నీవు నన్ను ఎలా నడిపించావో ఇప్పుడు మన ఇద్దరం కలిసి మన బిడ్డను నడిపించాలి. ఆ మాటల్లో ప్రేమ కాదు, జీవితం నిండింది. స్కూల్ గేట్ వద్ద ఒక తల్లి కన్నీళ్లు. ఆమె స్కూల్ గేట్ దాటి వెళ్లే సమయంలో ఆ చిన్న చేతులు నా గుండెను వదిలి నడవటమే నాకు ప్రేమ లోగడిది. ఆ గేటు దాటి వెనక్కి తిప్పి చూసిన పాప చూపులో నాకు మా మొదటి ప్రేమ చూపు గుర్తొచ్చింది. నాన్నా, అమ్మా, నేనిక్కడ చదువుకుంటా, మీరు ఏడవద్దు అన్న చిన్న అక్షరాల మాటలు, కాని వాటిలో ప్రేమ అనే విశ్వం ఒదిగిపోయింది. పక్కింటి ఆంటీకి నేను అమ్మగా మారిన తీర్పు. ఆ రోజున పక్కింటి ఆంటీ మా ఇంటికి వచ్చి నన్ను చూసి మొహమాటంగా కూర్చుని చిన్న పాపని చూసి నవ్వుతూ అంది, పిల్లల్ని చూస్తూ బతకటం నన్ను మళ్లీ అమ్మగా చేసింది. నీ ప్రేమే నాకు మళ్లీ ఉసిరిచెట్టు వాసనలా తలచుకుంది. ఆమె చేతిలో టీ గ్లాస్ పెట్టాను. నాకు ఆమె అమ్మలా అనిపించింది. జీవితంలో బాధితురాలు కాదు, ప్రేమ ద్వారా పవిత్రురాలైపోయిన స్త్రీ. పాప చిత్రాల మధ్య మన ప్రేమ రూపం. ఒకరోజు పాప స్కూల్లో డ్రాయింగ్ కాంటెస్ట్ గెలిచింది. ఆమె వేసిన చిత్రం చూస్తే నాన్న అమ్మ మధ్య నిలబడిన పాప. ఆమె ఆ చిత్రానికి పెట్టిన పేరు మా ఇంటి దేవుళ్ళు, నా అమ్మ నాన్న. అప్పుడు నాకు తెలిసింది, ప్రేమ పుట్టిందనుకోకూడదు, దాన్ని బతికించుకుంటూ తరతరాలుగా బతికించగలిగితే ప్రేమగా పిలవాలి. రాత్రిపూట పిల్లెదురుగా మన ప్రేమ చరిత్ర. చిన్న పాప పడుకుంటూ నన్ను అడిగింది, అమ్మా, నాన్నని నువ్వు ఎలా ప్రేమించావు? నాకు ఒక్క క్షణం ఆరంభం గుర్తొచ్చింది. వాడితో చూసిన మొదటి నయం, చీకటి రాత్రి, హత్తుకున్న కనుల మాటలు. కూతురా, ప్రేమ అనేది ఒక్కరోజుకి కాదు, జీవితానికి పాఠం. నువ్వు ప్రేమిస్తే బతకగలవు. ప్రేమలో బతకడం ఓ కళ. ఆమె నన్ను చూడగానే నవ్వింది. అలాగా, నేను కూడా నాన్నని ప్రేమిస్తా అంది. పాప స్కూల్ జీవితం ప్రారంభం. తల్లితనంలో కొత్త సంతృప్తి. పక్కింటి ఆంటీకి అమ్మలా మారిన కథ మలుపు. బిడ్డ కళల్లో మన ప్రేమ చిత్రీకరణ. పిల్లల ప్రశ్నల ద్వారా తల్లిగా ప్రేమను అర్థం చేయడం.